ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పొరపాటు జరిగింది నా వల్ల కాబట్టి నేనే మీ అందరినీ చేతులు మొక్కి క్షమించమని అడుగుతున్నాను. నరేష్ గారు, నన్ను క్షమించండి. ఇకపై ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. దయచేసి దీన్ని ఇంతటితో వదిలేయండి. వదిలేస్తాను. ఇంకా లాగితే నువ్వొద్దు, నీతో పెళ్ళొద్దు అనే ప్రమాదం ఉంది. మీ మనసు బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు తులసి గారు. అంటే అలా చూసి నాకే బాధేసింది. కానీ మీరు తెలియకుండా ఏదో పొరపాటు జరిగింది అంటున్నారు కదా. ఇట్స్ ఓకే. కానీ ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోండి. ఉంటానండి. ఉంటాను బామ్మగారు. పని మనుషుల్ని పెట్టాను కానీ వాళ్ళు డే టైంలో కాకుండా రాత్రిపూట మాత్రమే వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతారు. నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా నీ ప్లీజ్ మారావంటే నీకెంత ధైర్యం? ఇంకొకసారి ఇలా జరగకూడదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను మారలేదు, జాను మార్చిందని చెప్తున్నావా? డోంట్ యాక్ట్ స్మార్ట్. తను మార్చిన నువ్వు మళ్ళీ యథావిధిగా ఉండాలి. మైండ్ ఇట్. जय सर, जय सर, जय सर, जय सर,
జై సార్, 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 గుడ్ మార్నింగ్ జాను. జై సార్, మీరు ఇంత ఎర్లీగా లేచారు ఎందుకు? పని వాళ్ళు వచ్చారు కదా జాను, ఇల్లు క్లీన్ చేసి వెళ్ళారు. తర్వాత నేను ఫ్రెష్ అవుదామని వచ్చాను. సార్, ఇంతకు ముందు అంటే మీరొక్కరే కాబట్టి సర్వెంట్స్ నైట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా, డేలో రమ్మనండి సార్. వాళ్ళు అలా రారు జాను. ఎందుకు సార్? డేలో వాళ్ళకి వేరే వర్క్ ఉంటుంది జాను, అందుకే నైట్ వస్తారు. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం మంచి కాఫీ ప్రిపేర్ చేస్తాను. ఓకే, సరేనా?